వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల పైగా ఉన్న హిందువుల కళ నెరవేరబోతుంది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. అందులో భాగంగా ప్రతి పట్టణంలో, గ్రామంలో లైవ్ స్క్రీన్ల ద్వారా ప్రజలందరూ వీక్షిస్తున్నారు. ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం వేములవాడ పట్టణంలో ఉన్నాం. మనతో పాటు బీజేపీ నాయకులు చెన్నంనేని వికాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ ప్రతిష్టాపన జరుగుతుంది, వారి స్పందన తెలుసుకుందాం. సార్ నమస్తే. హిందువుల కళ నెరవేరబోతుంది, చెప్పండి సార్. 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరబోతుంది. మన అందరికీ గర్వకారణం. రాముడు అనేది కేవలం హిందూ మతంకి సంబంధించిన వాడు కాదు, మన సాంప్రదాయానికి, సంస్కృతికి నిదర్శనం, ఒక ప్రతీక. అందరూ మతాలు ఏమైనా మన సంస్కృతి అందరిది ఒకటే. మనం చూసుకుంటే ఇండోనేషియా దేశం ఒక ముస్లిం దేశం, కానీ వారి రామ్లీలా జరుగుతుంటుంది. అక్కడ రామునికి ఎంతో పెద్ద స్థానం ఉంది. అక్కడ వాళ్ళ ఎయిర్పోర్ట్ పేరు కూడా గరుడ అని ఎయిర్పోర్ట్ పేరుంది. ఖచ్చితంగా మరి వాళ్ళ మతం వేరైనా సంస్కృతి మరి హిందూ ఉంది. ఖచ్చితంగా మన భారతీయ జనతా, మన ఇది భారతదేశం 1000 సంవత్సరాల చరిత్ర, మన సంస్కృతి సాంప్రదాయాలు దీన్ని గౌరవించి మన అందరం ఈరోజు రామ మందిర నిర్మాణానికి మన అందరం జరుపుకుంటున్నాము. ఎంతో మంచి పరిణామం. ఇలాంటి స్ఫూర్తి మన ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాల నుంచి మనం నేర్చుకొని ఈ సాంకేతికత, ఆధునికత కలుపుకుంటూ మనం అందరం ముందుకెళ్ళాలి. కులమతాలకు అతీతంగా మన అందరం భారతీయులం. మన అందరి సంస్కృతి ఒకటి, అది భారతీయ సంస్కృతి అని అందరం మనం భావించి మన అందరం కలిసి రాముని జీవితం నుంచి, రామాయణం నుంచి ఎన్నో విలువలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే మరి ఈ కార్యక్రమం ఉందని చెప్పి ప్రజలు మరి మొబైల్ పక్కన పెట్టి అందరూ మందిరం వైపు చూస్తున్నారంటే ఒక మార్పు వచ్చింది. ఇలాంటి మార్పు కోసం నైతిక విలువలు ఇవాళ రేపు మద్యానికి బానిసవుతున్న యువకులు మరి దాని గురించి ఆలోచన చేసి మన అందరము రాముడి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నైతిక విలువలు కావచ్చు, మంచి రాజు అంటే ఎలా ఉండాలి, రామో విగ్రహాన్ ధర్మం అని అన్నారు. ఎందుకంటే ధర్మం మూర్తిభవిస్తే రాముడిలా ఉంటాడని చెప్పడం జరిగింది. మరి రాజు ఎలా ఉండాలి, ఒక దేశం ఎలా నడవాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు మన యువతరానికి మనం రామాయణం ద్వారా, రాముని ద్వారా నేర్పించి నైతిక విలువలు మన సమాజంలో తీసుకురావడానికి ఇది మంచి అవకాశం. అందరం మళ్ళొకసారి గర్వంగా మనందరం భారతీయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసి రాబోయే రోజుల్లో మన దేశాన్ని విశ్వగురుగా చేయాలని మనం కోరుకుంటూ, మరి రాముని కోసం అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించిండ్రు. ఈరోజు నరేంద్ర మోడీ గారు రామమందిరం నిర్మాణం చేసి భారతదేశాన్ని జైత్రయాత్రలో నడిపిస్తున్నారు. రాబోయే 2047లో భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశానికి మారాలని వారి సంకల్పం. అదే బాటలో మనందరం మరి ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే దేశమంతా కోట్లాది హిందువులు ఏకమై పండుగ చేసుకున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అటెండ్ కావడం లేదు. దీన్ని కేవలం బీజేపీ పార్టీకి మాత్రం అంకితం, ఇది పార్టీ పనిగా చిత్రీకరిస్తుంది. దాన్ని ఎలా భావిస్తారు? ఇదివరకే చెప్పినట్టు రాముడు అందరివాడు. వేరే దేశాలలో కూడా మతం వేరేనా వాళ్ళ సంస్కృతి వాళ్ళు మర్చిపోలేదు. రామాయణం మర్చిపోలేదు. గరుడ ఎయిర్పోర్ట్ అని నేను చెప్పిన ఇండోనేషియాలో అలాంటి ఎన్నో ఉన్నాయి. మన అందరి సంస్కృతి ఒకటే కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి. ఇంతమంది పీఠాధిపతులు ఉండగా కేవలం ప్రధాని మోదీ గారి చేతుల మీద ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటి అని వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టాలి. ఈ ఒక్కరోజు మన అందరం ఒకటే అని, భారతీయులమని, మన సంస్కృతి 1000 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు, మనం మతాలు కులాలు పక్కకు పెట్టి మనందరం ఒకటే అని మంచి భావంతో, సోదర భావంతో, సమతా భావంతో, మమతా భావంతో, ఒక గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఒక మైత్రి, ఈరోజు ఆ మైత్రి భావనతో మనం ముందుకెళ్ళాలి. అన్ని మతాలను గౌరవించాలి. అందరి కలిసి కట్టుగా మనం ముందుకెళ్ళాలి. అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి, మనం పక్కన పెట్టి వాటి జోలికి వెళ్ళకుండా మంచి ఈరోజు పాజిటివ్ స్పిరిట్తోని మనం ముందుకెళ్తేనే మన దేశం విశ్వగురుగా మారబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.